డైరెక్టర్ క్రిష్ సెకండ్ మ్యారేజ్ నిజమేనా? డైరెక్టర్ క్రిష్ జాగర్లముడికి టాలీవుడ్లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ప్రతి సినిమా కూడా డిఫరెంట్ జోనర్లో తెరకెక్కిస్తూ అలరిస్తుంటారు. తన చిత్రాల ద్వారా సామాజిక సందేశాన్ని ఇస్తూ మెప్పిస్తుంటారు. గమ్యం మూవీతో టాలీవుడ్కు డైరెక్టర్గా పరిచయమైన ఆయన ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఆ తర్వాత వేదం మూవీతో విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకున్నారు. కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణ వంటి సినిమాలతో తన టాలెంట్ ఏంటో చూపించారు. బాలీవుడ్లో చాగురు సినిమాను గబ్బర్ ఇస్ బ్యాక్ పేరుతో రీమేక్ చేసి సత్తా చాటారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు తీసినా అవి బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయాయి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్తో కంచె సినిమా చేసి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రాన్ని స్టార్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుండి మధ్యలో తప్పుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్కతో ఘాటి సినిమాను చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో షూటింగ్ పార్ట్ను కూడా పూర్తి చేయనున్నారు. అదే సమయంలో రీసెంట్గా సోషల్ మీడియాలో క్రిష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. రెండో పెళ్లికి క్రిష్ సిద్ధమయ్యారని, త్వరలోనే జరగనుందని జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై క్రిష్ జాగర్లముడి ఫ్యామిలీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో నెటిజన్లు క్రిష్ సాబ్ రెండో వివాహం మ్యాటర్ నిజమేనా అని క్వశ్చన్లు వేస్తున్నారు. అయితే 2016లో రమ్య అనే డాక్టర్ను వివాహం చేసుకున్నారు క్రిష్. కానీ 5 ఏళ్ల తర్వాత కొన్ని కారణాల వల్ల పరస్పర అంగీకారంతో క్రిష్, రమ్య విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి క్రిష్ సింగిల్గానే ఉంటున్నారు. దీంతో ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించడానికి క్రిష్ సిద్ధమయ్యారని ఊహాగానాలు చక్కలు కొడుతున్నాయి. ఇప్పుడు కూడా డాక్టర్ని వివాహం చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె హైదరాబాద్కు చెందిన వారని, వచ్చే వారం సింపుల్గా ఎంగేజ్మెంట్ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. డిసెంబర్లో వివాహం జరగనుందని సమాచారం. మరి క్రిష్ రెండో పెళ్లి వార్తలో నిజమెంతుందనేది వేచి చూడాలి. నేను ఐశ్వర్య రాయ్ కొడుకుని. సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖులు వారి వ్యక్తిగత జీవితాలతో కూడా తరచూ వార్తలు నిలుస్తుంటారు. బాలీవుడ్లో ముఖ్యంగా బచ్చన్ కుటుంబం, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ జంటకు సంబంధించిన రూమర్స్, పుకార్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఐశ్వర్య రాయ్, అభిషేక్ను విడాకులు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారంటూ పలు మీడియా ఛానళ్లు నివేదించాయి. ఇది అభిమానులను కలవరపెట్టింది. ఇటీవల ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఈవెంట్లో అభిషేక్ కనిపించకపోవడం రూమర్లను మరింత పెంచింది. సోషల్ మీడియా వేదికలపై అభిషేక్ ఈ ఈవెంట్లలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నిస్తూ వారు విడాకుల దిశగా వెళ్తున్నారన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రారంభమైంది. ఐశ్వర్య ఫ్యామిలీకి చెందిన ఫోటోలు ఆన్లైన్లో వైరల్ అవుతుండగా అభిషేక్ హాజరు కాని కారణంగా పలు ఊహాగానాలు చెలరేగాయి. దీంతో ఈ రూమర్స్పై అభిమానుల మధ్య తీవ్ర చర్చ నడిచింది. కొంతమంది ఈ పుకార్లను నిజమనుకొని బాధపడగా, మరికొందరు ఇలాంటి అనవసరమైన వార్తలను విశ్వసించకూడదని వ్యాఖ్యానించారు. ఇటీవలే ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు ఓ ఫ్యామిలీ ఈవెంట్లో కలిసి కనిపించి వీరి మధ్య విభేదాలు లేవని సంకేతాలు ఇచ్చారు. ఒకవైపు ఈ రూమర్లు ఎక్కువగా వ్యాపిస్తుండగా, మరోవైపు ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ గురించి వైజాగ్ చెందిన సంగీత్ కుమార్ అనే వ్యక్తి చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యక్తి తాను ఐశ్వర్య కుమారుడనని, ఆమె పెళ్లి కాకముందే ఐవీఎఫ్ పద్ధతిలో జన్మించారని చెప్తూ వీడియోలో మాట్లాడారు. అంతేకాకుండా తన పుట్టుకకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేశారని కూడా ఆరోపించారు. ఇది అభిమానులను గందరగోళానికి గురిచేసింది. తర్వాత పోలీసులు అతన్ని విచారించి అతని ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నాయని, అతను మతిస్థిమితం లేనివాడిగా ఉన్నాడని నిర్ధారించారు. అయితే ఈ వ్యక్తి పూర్వం కూడా ఇలాంటి విషయాలు చెప్పినప్పటికీ ఐశ్వర్య, అభిషేక్ మధ్య విభేదాలు, రూమర్లు ఉన్న సమయంలో అతని వీడియో మళ్లీ వైరల్ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా ఇటీవల ఐశ్వర్య ఆమె కూతురు ఆరాధ్యతో కలిసి ఓ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో కూడా అభిషేక్ లేని కారణంగా సోషల్ మీడియా వేదికలపై తాము విడిపోతున్నారనే రూమర్లు మరింత బలపడ్డాయి. అయితే అభిషేక్ ప్రస్తుతం హౌస్ఫుల్ 5 సినిమా షూటింగ్ పూర్తి చేసి రెస్ట్ మోడ్లో ఉన్నాడని, అందువల్లే ఈ ఈవెంట్కు హాజరు కాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై నెటిజన్లు 2 వర్గాలుగా చర్చలు సాగించారు. కొందరు ఈ పుకార్లను నిజంగా నమ్ముతుండగా, మరికొందరు అవన్నీ నిరాధారణమైన వార్తలేనని విశ్వసిస్తున్నారు. కొందరు అభిమానులు ప్రతిదీ విడాకులకు అన్వయించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఐశ్వర్య, అభిషేక్ ఫ్యామిలీ ఈవెంట్లలో కలిసి కనిపించడం లేదా లేకపోవడం వంటి లాంటి విషయాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఇలాంటి రూమర్స్లు పుట్టుకొస్తున్నాయని వారంటున్నారు. అంతేకాకుండా ఐశ్వర్య రాయ్ తన భర్తకు ఇటీవల బర్త్డే విషెస్ లేటుగా చెప్పడంతో కూడా పుకార్లు మొదలయ్యాయి. అయితే ఇది ఆరాధ్య స్కూల్ ఈవెంట్, అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్య పరోక్షంగా రూమర్లను కొట్టిపారేశారు. అనవసరంగా రూమర్ల వల్ల కలిగే బాధను అభిమానులు ఎక్కువగా రాద్ధాంతం చేస్తున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఫలితాలపై రామ్ గోపాల్ వర్మ సెటైర్స్ వేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో అమెరికా రాజకీయాలపై స్పందించడం కొత్తమి కాదు.
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వర్మ తన ఎక్స్ ఖాతాలో ట్రంప్పై సెటరికల్ కామెంట్స్ చేశారు. ఆయన బుల్లెట్ ట్రంప్కు తగిలితే కమల మరణించిందని ట్వీట్ చేయడం జరిగింది. అందులో ట్రంప్పై కాల్పుల ఘటనను సార్థకంగా ఉపయోగించి వ్యంగ్యంగా ట్రంప్ విజయాన్ని చర్చకు తెరతీశారు. జులైలో పెన్సిల్వేనియాలో బట్లర్ పట్టణంలో ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి జరిపిన కాల్పులలో ట్రంప్ గాయపడిన సంగతి తెలిసిందే. అయితే దీంతో ఆయన ప్రచారం మరింతగా బలపడినట్లు తెలుస్తుంది. అమెరికా ఎన్నికల ఫలితాల్లో ట్రంప్ 292 ఎలక్ట్రికల్ ఓట్లతో విజయం సాధించగా కమలా హారిస్ 224 ఓట్లకే పరిమితమయ్యారు. ఈసారి స్వింగ్ స్టేట్స్ ట్రంప్ వైపు మొగ్గు చూపడంతో ఆయన గెలుపు మరింత పటిష్టమైంది. ట్రంప్ వచ్చే జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుమార్తె కన్నీళ్లు పెట్టుకోవడంతో పవన్ బాధపడ్డారు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు, అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వాడే దుర్మార్గమైన భాష చూస్తున్నామని అన్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. విచ్చలవిడితనంతో మదమెక్కిన ఆంబోతులా తయారయ్యారు. నాపై, అనితపై, పవన్ కళ్యాణ్పై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పవన్ పైనే కాదు, ఆయన పిల్లల్ని కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏ ఆడపిల్లను వదలకుండా అందరి గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఆడబిడ్డలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఇలాంటి వాళ్ళను వదిలిపెట్టాలా? ప్రశ్నే లేదు, చర్యలు తీసుకోవాల్సిందే. కుమార్తె కన్నీళ్లు పెట్టుకోవడంపై పవన్ కళ్యాణ్ బాధపడ్డారు. ఆడబిడ్డల కన్నిటికీ కారకులపై చర్యలు తీసుకోకూడదా? ఎందుకు తీసుకోకూడదంటూ ప్రశ్నించారు. రిపీట్, ఆడబిడ్డల కన్నిటికి కారకులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదు? రాజకీయ ముసుగులో నేరస్తులు చెలామణి అవుతుండడం వల్లనే ఈ అనర్థాలు. కొవ్వెక్కువ ఇలా నేరస్తులుగా మారారు. కొవ్వు పెరిగిన వాళ్ళు కొవ్వు కరిగిస్తాం. ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలుంటాయి. హద్దు మీరు ప్రవర్తిస్తున్న వారు ఇక ఖబర్దార్ జాగ్రత్త. చట్టాలన్నీ అధ్యయనం చేసి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాం. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూసినా ఊరుకునేది లేదు. ఎక్కడైనా శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధిని యుద్ధంలా చేస్తుంటే అడ్డుపడాలని చూస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులతో మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. అధికారం పోయిన వెంటనే ఈ సైకోలు సోషల్ మీడియాలో ఇంట్లో ఆడవాళ్లపై ఇష్టం వచ్చినట్లు బూతులు పెడుతూ, పోస్టులు పెడుతూ కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన బాలకృష్ణ ఎన్ని ఓట్లు పడ్డాయి? నందమూరి బాలకృష్ణ అంటే తెలుగువారికి మాత్రమే కాదు, సినీ ప్రపంచానికే ప్రత్యేకమైన పేరు. అభిమానులు ఆయనను బాలయ్య అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. జై బాలయ్య స్లోగన్ కూడా ఈ క్రమంలో ఎంతో పాపులర్ అయింది. దీనికి బాలయ్య అభిమానుల పట్ల ఉన్న ఆప్యాయతతో పాటు ఆయనకున్న క్రేజ్ ఒక కారణమని చెప్పవచ్చు. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాలయ్య అభిమానులే ఈ స్లోగన్ను వినిపించారు. ఓ అభిమాని తన ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో అదరస్ విభాగంలో బాలయ్య పేరును రాసి జై బాలయ్య అని ఓటు వేసిన ఘటన జరిగింది. ఈ వింత ఘటన కారణంగా బాలయ్య అభిమానులు అతనికి ఆ ఓటు పడ్డందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ బ్యాలెట్ పేపర్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ప్రస్తుతం బాలయ్య అన్స్టాపబుల్ సీజన్ 4తో బిజీగా ఉన్నారు. అందులో ఆయన స్టైల్కి తనదైన మార్కును చూపిస్తున్నారు. ఇక సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. దాని టైటిల్ కూడా త్వరలో విడుదల కానుంది. అంతేకాకుండా అఖండ 2 సినిమా కూడా ప్రారంభమైందని బాలయ్య అభిమానులకు తెలిసిన విషయమే. క్వీన్ అనుష్క శెట్టి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి యూవీ క్రియేషన్స్ ప్రెజెంట్స్ ఫస్ట్ లుక్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ ఘాటీ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రివీల్. క్వీన్ అనుష్క శెట్టి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో ఎగ్జైటింగ్ న్యూ ప్రాజెక్ట్ ఘాటీ కోసం మరోసారి కొలాబరేట్ అయ్యారు. యూవీ క్రియేషన్ సమర్పణలో రాజు రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ వేదం తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై అనుష్కకు ఇది 4వ సినిమా. ఈరోజు అనుష్క పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ అనుష్క పాత్ర యొక్క స్టన్నింగ్ అండ్ రూత్లెస్ అవతార్ను ప్రజెంట్ చేసింది. ఈ పోస్టర్లో అనుష్క తల, చేతుల నుంచి రక్తం కారుతున్నట్లు కనిపించింది. ఆమె నుదుటిపై బిందితో బంగా స్మోక్ చేస్తూ కనిపించడం స్టన్నింగ్గా ఉంది. కన్నీటి కళ్ళు, నోస్ రింగ్స్ ఆమె పాత్ర ఇంటెన్స్ను తెలియజేస్తూ పాత్రపై క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఇమేజ్లోని ప్రతి ఎలిమెంట్ కథానాయక జీవితంలో కఠినతరమైన కోణాలను లోతుగా అన్వేషించే ఇంటెన్స్ ఫిల్మ్ని సూచిస్తున్నాయి. బ్లడ్ షేడ్స్, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్, మనుగడ, పోరాటాన్ని అద్భుతంగా చూపిస్తున్నాయి. పోస్టర్ ఎమోషనల్లీ చార్ట్ ఇంటెన్స్ జర్నీకి టోన్ని సెట్ చేస్తుంది. విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్లైన్తో ఘాటీ విలక్షణమైన కథనం, మానవత్వం, మనుగడ, విముక్తి అన్వేషణగా ఉంటుంది. క్రిష్ డైరెక్షన్, ఇంటెలిజెన్స్ విజువల్ సెట్టింగ్ ప్రేక్షకుల్ని గ్రిప్పింగ్ విజువల్స్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుంది. ఇది కేవలం ఒప్పు తప్పుల గురించి మాట్లాడేది కాదు, నిజమైన లెజెండ్స్ పుట్టే గ్రే ఏరియాల స్టోరీ. ఘాటీ క్లిప్పింగ్స్ యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది. క్రిష్ అనుష్కను హై యాక్టెన్
యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్తో ప్రజెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 4:05 గ్లిప్స్ రిలీజ్ చేస్తున్నారు. రాజురెడ్డి సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్న ఘాటీ సినిమాలో టాప్ టెక్నీషియన్ టీం పనిచేస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమా ఫోటోగ్రఫీని అందిస్తుండగా నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తోటతరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా చాణక్యరెడ్డి తూర్పు ఎడిటర్, చితకింది శ్రీనివాస్ కథ అందించగా సాయిమాధవ్ బుర్రా మాటలు రాశారు. హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఘాటీ ప్రస్తుతం ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. లక్కీ భాస్కర్ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెప్పడం అదృష్టంగా భావిస్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ విజయంపై వెంకీ అట్లూరి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ స్పందన తనకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. ప్రతి సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి ఎంతో సంతోషించారని, రీసెర్చ్తో బ్యాంకింగ్ నేపథ్య కథను అందరికీ అర్థమయ్యేలా తీర్చిదిద్దినట్లు తెలిపారు. దుల్హర్ ఈ కథ వినగానే సినిమా చేయాలని ఉత్సాహంగా అంగీకరించారని, సెట్లో ఆయన ఇచ్చిన ఈ ఉత్సాహం సినిమా మొత్తం ప్రతిఫలించినట్లు వెంకీ తెలిపారు. నిర్మాత నాగవంశీ కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించినట్లు చెప్పారు. ఎడిటర్ నవీన్ నూలిన్ సినిమా కోసం ఎంతో కష్టపడి అద్భుతమైన ఎడిటింగ్ అందించారని వెంకీ ప్రశంసించారు. తదుపరి చిత్రంపై ఆలోచన ఉన్నాయని, మరో మంచి కథతో ప్రేక్షకులను అలరించడంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. మట్కాకు మ్యూజిక్ చేయడం వెరీ ఛాలెంజింగ్గా అనిపించింది. సినిమా ఖచ్చితంగా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ మట్కా చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించగా కరణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల మరియు రజనీ తాలూరి భారీ బడ్జెట్తో నిర్మించారు. మీనాక్షి చౌదరి మరియు నోరా ఫతేహి హీరోయిన్స్గా నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు మరియు ఈ ఆల్బమ్ ఇప్పటికే చార్ట్ బస్టర్గా నిలిచింది. విలేకరుల సమావేశంలో జీవి ప్రకాష్ కుమార్ సినిమా విశేషాలను పంచుకున్నారు. మట్కా పిరియాడికల్ బ్యాక్డ్రాప్తో ఉన్న కథ కావడంతో అందులోని సంగీతం కూడా పిరియాడికల్ టోన్లో ఉండాలని చాలా కష్టపడ్డారు. సినిమా మొత్తం ప్రేక్షకులను 80వ దశాబ్దంలోకి తీసుకెళ్లేలా రియలిస్టిక్ టచ్లో కలిగిన సంగీతాన్ని అందించారని తెలిపారు. ఇక వరుణ్ తేజ్ ఈ సినిమాకు చాలా కష్టపడి తన కెరీర్లో అత్యుత్తమ నటనను అందించారని, ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉందని అన్నారు. దసరా సమయాల్లో కొన్ని ఇతర ప్రాజెక్టుల కారణంగా నటించే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ భవిష్యత్తులో మంచి పాత్రలు వస్తే తెలుగు సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు తన 100 సినిమాల ప్రయాణం ఎంతో అభినందనీయంగా ఉందని, ప్రతి సినిమా తనకు ఏదో ఒక కొత్త విషయం నేర్పించిందని అన్నారు. త్రిముఖ జనవరిలో విడుదలకు సన్నాహాలు. హీరో యోగేష్ కల్లే. నటుడు యోగేష్ పాన్ ఇండియన్ ఫిల్మ్ త్రిముఖలో తన నటనారంగ ప్రవేశం చేస్తున్నారు. ఇందులో నాజర్, సిఐడి ఆదిత్య శ్రీవాస్తవ్, సన్నీ లియన్, మట్టా రాజేంద్రన్, ప్రవీణ్ అసురెడ్డి మరియు ఇతరులు కొన్ని ఉత్తేజకరమైన పాత్రలను పోషిస్తున్నారు. త్రిముఖ షూటింగ్ పూర్తి చేసుకుని జనవరి 2025లో విడుదల చేయాలని భావిస్తున్నారు. నటుడు మరో 2 చిత్రాలకు చాణక్య మరియు బెజవాడ బాయ్స్ కూడా సైనప్ చేశారు. చాణక్యన్ సినిమా ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగా బెజవాడ బాయ్స్ సినిమా జనవరి 2025లో పొంగల్ తర్వాత షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి నటుడు యోగేష్ ప్రస్తుతం 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు మరియు 2025లో 3 భారీ విడుదలకు పరిగణలోకి తీసుకుంటే 2025 అతనికి గొప్ప సంవత్సరమని చెప్పాలి. చాణక్య కోసం హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో లాక్ చేయబడింది మరియు ప్రధాన కాస్టింగ్లో మోటా రాజేంద్రన్, సుమన్, వినోద్ కుమార్, ధన్య, బాలకృష్ణ, శ్రవణ్, నాగమహేష్, ప్రభాకర్ మరియు మరిన్ని నటీనటులు ఉన్నారు. బెజవాడ బాయ్స్లో చాలా మంది ప్రముఖ నటులతో భారీ తెలుగు స్టార్ కాస్టింగ్ కూడా ఉంది.